మన తెలుగు రైతులకు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామం అనే గ్రామంలో మన రైతు గారు రామకృష్ణ గారి పొలంలో ఉన్నాం. ఎందుకు వచ్చామంటే ఇక్కడికి మెయిన్ రీజన్ చాలా ఉంది. రైతులకి పెట్టుబడి ప్రస్తుతం అయితే ఉన్న టెక్నికల్గా మన యూట్యూబ్ ఛానల్ చూసినా కంపెనీలు చూసినా ప్రతి మందు మనకి 700 నుంచి 1500 వరకు, తర్వాత 2000 వరకు కూడా మందులు ఉన్నాయి. ఆ మందులు కొట్టి అలసిపోయి పెట్టుబడి పెరిగి పంట మనకు అవతల 30 క్వింటాలు 40 క్వింటాలు వచ్చినా చివరికి పెట్టుబడి చూసేసరికి ఆ మాత్రం మిగలడం లేదు. సో అది ఒక భారం అయింది. అందులో ఇప్పుడు ఆ భారం తగ్గియాలి, పెట్టుబడి తగ్గియాలి, ప్రైసెస్ విషయంలో కూడా తగ్గియాలి అనే అన్వేషణలోనే ఆ భాగంలో ఇప్పుడు మనం ఆల్రెడీగా మార్చేపాలెంలో చూసాము. తర్వాత కొన్ని చోట్ల పంపించాము, బెస్ట్ రిజల్ట్ ఉంది. ఎందుకు తగ్గుతుంది పెట్టుబడి అంటే మనకి మెయిన్ ఏంటంటే బయట కెమికల్స్ రేట్లు ఎక్కువ, ఏ మందు కొన్నా రేట్లు ఎక్కువ, అందువల్ల పెట్టుబడి పెరుగుతుంది. సమస్యకు సంబంధించి ఒకే మందుతోటి మనకి తెలుసు తెల్లదామ, తామర పురుగు, నల్లి, ఈ 3 మేజర్ సమస్యలు, వీటి వల్ల ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి మిరప తోటల్లో. వాటికి సంబంధించి మనం పెట్టే పెట్టుబడి చాలా లక్షల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ 3టిని ఒకే మందుతోటి మనం క్లియర్ చేసుకుంటూ మినిమం ఇవాళ కొట్టామంటే ఒక 15 రోజుల పాటు, 10 నుంచి 15 రోజుల పాటు ఆ తెల్లదోమ, ఆ తామర పురుగు, ఆ నల్లికి సంబంధించిన భయం లేకుండాను, ఆ భయంతో పాటు చేలో కూడా ఎటువంటి నెగిటివ్స్ కానీ, ఎటువంటి సమస్యలు కానీ, ముడత కానీ, వైరస్ కానీ రాకుండా ఏ విధంగా కాపాడుతుంది 10 రోజుల పాటు 15 రోజుల పాటు ఈ మందు అనేది చూపించడం కోసమే అందరం వచ్చాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈ మందు మీరు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్? 8 రోజులు అవుతుంది. మందు పేరు ఏంటంటే ఏస్ అగ్రిటెక్ ఆయిల్స్, ఒకటి బ్లూము, బ్లెస్, బటర్ఫ్లై, ఇదేమో కరంజీ, ఇదేమో నీము, ఫీమిక్ సీవీడ్ ఉంటుంది. ప్లస్ ఇదేమో కొద్ది టెక్నికల్, దాంట్లో నేను చెప్పకూడదు, కానీ ఎక్సలెంట్ రిజల్ట్. ఈ 3 కలిపి మన సార్ కొట్టడం జరిగింది. కొట్టక ముందు ఎలా ఉంది సార్? కొట్టక ముందు అంటే అప్పుడు నేను వేసి ఒక 20 రోజులు అవుతుందండి. బయో మందులు 1-2 సార్లు కొట్టాను. నాక్స్ ఒకసారి, తర్వాత రాయల్ ఫై ఒకసారి కొట్టాను. కొట్టినా గానీ కొంచెం ఎగురు వస్తుంది, మళ్ళీ అమ్మట ముడసాపోతుంది. ఇంకా అందుకోసమే మన యూట్యూబ్ లో ఒక వీడియో చూసేసి ఇట్లా కింద ఫోన్ నెంబర్ ఉంటే దాని గురించి తెప్పించుకొని కొట్టాను. బాగుందండి. కొట్టక ముందు వెంటనే ముడచకపోతుందంటే గమనించారా మొక్క మీద ఏముంది అనేది? అప్పుడు మన సెల్ మీద, డిస్ప్లే మీద కొట్టి చూశాను. ఈ కొంచెం ఈ నల్లి టైప్ లో సన్న పురుగులు పడుతున్నాయి. టెక్నికల్ గా వెళ్లకుండా అప్పుడు మనం కాల్ చేయడం వలన ఈ మందులు పంపేయడం జరిగింది. కొట్టిన ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? 8 రోజులు. 8 రోజులు అవుతుంది. ఓకే. అప్పటికి ఇప్పటికి మార్పు ఎలా ఉంది? ఇక నేను అప్పటి నుంచి ఇంకేం మందు కొట్టలేదండి. అంటే కొంచెం రిజల్ట్ రోజుకి పర్లేదు, మంచిగా ఉంది. దానికోసం ఒక 4 రోజులు ఆగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు 8, ఇంకొక 4, 12. లేకపోతే మామూలుగా అయితే ఈ పాటికల్ 2 సార్లు కొట్టేది. ఈ పాటికి కెమికల్ కొడితే 5 రోజులకు కొట్టేది. కొట్టాల్సింది. చిన్న మొక్కలైనా మినిమం ఒక వారం గ్యాప్ లో కొడతాం మేము. ఇది కాస్ట్ ఎంత పడింది సార్? నాకు 1400 పడింది. 1400 పడింది. అదే కెమికల్కి వెళ్తే ఇప్పుడు 2 సార్లు కొట్టాల్సి వచ్చేది. కెమికల్ ఏది చూసుకున్నా కానీ మినిమం 1200 1100 ఏంది ఏం రావట్లేదు. ఎకరం డోస్ అంతే, ఎకరం డోస్. ఇది మీరు మొత్తం 2 ఎకరాలు కొట్టారు? 2 ఎకరాలకు కొట్టాను. ఓకే. వాస్తవంగా అయితే మరి ఇప్పుడు పెట్టుబడి తగ్గినట్టే కదా సార్? ఇప్పుడు ఈ పాటికల్లో ఇంకొకసారి కొట్టినట్టయితే 2000 సేవ్ అయినట్టేనే కదా? సేవ్ అయినట్టే. మందుల విషయం సేవ్ అయినట్టు, ఇటు మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. మనకి చాలా తేడా కనిపిస్తుంది. చూపిన మొక్కలు ఒకసారి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో. ఇప్పుడు కొట్టారా నిన్న ఇవాళ ఫోన్ మీద? ఇది మనకి కొమ్మని కొట్టి చూసారా? నిన్న ఉదయం వచ్చానండి. నిన్న ఉదయం వచ్చి చూశాను. పర్లేదు, ఎంత ఏం పడలేదు నాకైతే. ఇప్పుడు ఒకసారి కొట్టండి సార్. చూపాను. మీకు నచ్చిన చెట్టు మీద కొట్టేసాను చాలు. దాని మీద కొట్టండి, మీకు అర్థమైంది. అంటే పొలంలో అన్ని మొక్కలు ఆరోగ్యంగానే ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఒక్కటి కూడా ముడత మొక్క లేదు. ఉందా సార్ ముడత మొక్క? లేదు, ముడత లేదండి. మొత్తం నీట్ గా వచ్చింది. యువ రైతు రామకృష్ణ గారు ఎడ్యుకేటెడ్ పర్సన్. అంత ఈజీగా బెండ్ అయ్యే పర్సన్ కాదు, అంత ఈజీగా అన్ని పిచ్చి మందులు కొట్టే పర్సన్ అయితే కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది సార్ మిరప? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి. పెట్టుబడి విషయంలో ఇటువంటి సందర్భాలు ఈ నల్లికి వీటికి ఏ మందులు వాడుతుంటారు మీకు? ఒకవేళ మేబీ ఇది వాడకపోతే? ఎక్కువ శాతం అయితే ఎక్స్పోనస్, గ్రాసియా, అట్లాంటి సిన్వా అట్లాంటివి వాడుతూ ఉంటామండి.
ఒకళ్ళు ఈ మందు లేకపోతే ఎటు వెళ్ళాలనుకున్నారు? నేను ఈ మందు లేకపోతే ఇంకా ఒక రౌండ్ ఈ బెనీవే కొడదాం అనుకున్నాను. కానీ దానికి తెల్లదోమ నల్లిపోవు కదా. పోదు, కొంచెం మెత్తగా వస్తే తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత వేరే దూరం గురించి ఆలోచిద్దామని చెప్పేసి అట్లా అనుకున్నాను నేను. అవును, బెనియో కొడితే బాగానే ఉంటుంది కానీ మళ్ళీ నల్లి ఉన్నప్పుడు అది కొడితే మళ్ళీ పెరిగిపోయింది. అవును, నల్లి పెరిగిపోద్ది. కొట్టక ముందు ఎలా ఉంది సార్? ఇట్లాగే ఉందా? సేమ్ అంతే ఉందండి. మనకి ఒక 4-5 ఆకుల మీద ఉందన్నమాట. కొట్టక ముందు మందు కొట్టక ముందు. సో మనకి గ్రోత్ ఉంది, మొక్క క్వాలిటీ ఉంది, అట్ ద సేమ్ టైం తెల్లదాము కానీ నల్లి కానీ ఏమీ లేవు. సో దీనివల్ల రైతుకి ఇది నెలకొచ్చేసి 2 నుంచి 3 సార్లు ఈ కిట్ని మీరు ఆయిల్ కిట్ని మీరు పెట్టుకుంటే 14 అంటే నెలకి 4200 అవుద్ది 3 సార్లు కొట్టుకుంటే. మధ్యలో మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఇది కొట్టిన 5వ రోజు 6వ రోజు ఫంగిసైడ్ 3 కానీ తేమను బట్టి ఖచ్చితంగా మైక్రో న్యూట్రియంట్స్ చిల్లీ స్పెషల్ అందులో ఏదో ఒకటి మైక్రో న్యూట్రియంట్స్ కలిపి 5వ రోజు స్ప్రే చేసుకుంటే 5వ రోజు కానీ 6వ రోజు కానీ స్ప్రే చేసుకుంటే ఇక మనకి తెల్లదామ ఇవి ఈ మందు 15 రోజులు ఆపుతుంది కాబట్టి నెలకొచ్చేసి కేవలం 4200. మన మిరపకి ఓవరాల్గా గట్టి మందులు కొడితే 4 నెలల పాటు కొడతాము. కేవలం 17,000 తోటి దోమకు సంబంధించిన మందులు, వైరస్కి సంబంధించిన మందులు, అన్ని మందులు కొట్టినా ఒక పెట్టుబడి పెరుగుతుంది. అవి కాకుండా కేవలం ఇవే కొడితే కేవలం 17,000 తోటి సీజన్ అంతా చివరి వరకు వెళ్ళిపోతుంది. మధ్యలో మైక్రోన్యూట్రియంట్స్ ఫంగిసైడ్ కోసం ఒక 7-8 ఖర్చు. సో ఓవరాల్గా 25,000 నుంచి 30,000 లోపే ఫుల్ ఫెడ్జ్గా చివరి వరకు పంటను ఆరోగ్యంగా పండించుకుంటూ చూసుకుంటూ మొక్కలను కూడా ఎటువంటి సమస్యలు రాకుండా, తెగుళ్ళు రాకుండా, తాలు కాకుండా, ఫ్లవరింగ్ కోసం, ఫ్రూటింగ్ కోసం మనం మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంచుకుంటాం కాబట్టి సో చివరి వరకు అయితే ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే పంటలో తీసుకుంటాము. అది అనేది ఇక్కడ మనకు నేను చెప్పొచ్చేది ఏంటంటే దీన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి 12 రోజులకు ఒకసారి పెట్టుకుంటే రైతుకు అనేది పెట్టుబడి భారం తగ్గుతుంది. సార్ అంతేనా? తగ్గుతుందా లేకుంటే? ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్ గా కనపడుతుంది, కనపడింది కదా సార్. వాస్తవం 12 రోజులు, ఇప్పుడు 8 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు ఆగిద్ది అంటారు ఈ మందు మీ అంచనా మేరకు? మాక్సిమం అయితే ఒక వారం దాకా మందు కొట్టకపోవడం వల్లే మంచిది అనిపిస్తుంది. పర్లేదు, వారం దాకా కూడా డ్యామేజ్ లేనప్పుడు కొట్టుకోవటం ఎందుకంటే పెట్టుబడి పెంచుకోవటం. మొక్క కూడా కింద నుంచి పై దాకా తైవాన్తో కొట్టారా, చేతి పంపతో కొట్టారా? తైవాన్ స్ప్రేయర్ అండి. తైవాన్ స్ప్రేయర్ ముడత కూడా ఇచ్చుకొని బాగా వస్తుంది. అవునవును. దీనికి 4 రోజులు తేడా. ఎన్ని రోజులు తేడా? ఒక 4 రోజులే. 4 రోజులు. అదే పక్కన అవుతుంది దీనికి ఒక 4 రోజులు తేడా. ఈ 8 రోజుల క్రితం అలాగే ఉండేది. ఇది కొట్టిన తర్వాత పికప్ అయ్యి కొంచెం బూస్టప్ అయ్యి సమస్య పోయి క్లియర్గా, ఎందుకంటే సమస్య పోతే ఆటోమేటిక్గా మొక్క ఎప్పుడు ఆరోగ్యంగాను హెల్దీగాను ఉంటుంది. హెల్దీగా ఉంటే గ్రోత్ ఉంటుంది, సైడ్ బ్రాంచెస్ ఉంటాయి, పంట బాగుంటుంది. సో ఈ విధంగా ప్రతి రైతు పెట్టుబడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. డన్.